లింగాలు, వీటిని వాచకాలని కూడా అంటారు. లింగాలు మొత్తం 3 రకాలు: స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం. స్త్రీలింగంనే మహతీవాచకం అని కూడా అంటారు. స్త్రీలు మరియు వారికి సంబంధించిన విశేషాలను తెలిపే దానిని స్త్రీలింగం అని అంటారు. ఉదాహరణకు అమ్మ, అక్క, గాయని, ఉపాధ్యాయుని, రాణి మొదలగునవి. రెండవది పుంలింగం, మహద్వాచకం. పురుషులు మరియు వారికి సంబంధించిన విశేషాలను తెలిపేదాన్ని పుంలింగం అని అంటారు. ఉదాహరణకు నాన్న, తాతయ్య, రాజు, ఉపాధ్యాయుడు మొదలగునవి. థర్డ్ వన్ నపుంసకలింగం, అమహద్వాచకం అని కూడా అంటారు. ప్రాణం లేని వస్తువులు, పశుపక్షాదులు మొదలగు వాటి గురించి తెలిపేదాన్ని నపుంసకలింగం అని అంటారు. ఉదాహరణకు కుర్చీ, ఆవు, నెమలి, చెట్టు, పుస్తకం మొదలగునవి. స్త్రీలను గురించి తెలిపే వాటిని ఏమంటారు? మహతివాచకం. పురుషులను తెలిపే వాటిని ఏమంటారు? మహద్వాచకం. అలాగే ప్రాణం లేని వస్తువులను, అలా పశుపక్షాదులను, జంతువులను, వీటన్నింటిని తెలిపేది నపుంసకలింగం అని అంటారు. వీటికి చిన్న యాక్టివిటీ ఉంది, ఇక్కడ చూడండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా వింటారు. శాన్వి, మమత, లత. గంగాధర్, మోహన్, రవి, రమేష్. కిటికీ, పులి, పావురం. ఇక్కడ చూడండి, స్త్రీలింగం ఇవన్నీ ఆడవారికి సంబంధించినవి. పుంలింగం మగవారికి సంబంధించినవి. నపుంసకలింగం అంటే ప్రాణం లేని వస్తువులు కావచ్చు, లేకపోతే జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏవైనా సరే, అంటే ఆడవారు మగవారు కానివన్నింటివి నపుంసకలింగం సంబంధించినవి. ఇదే కాకుండా ఒక చిన్న యాక్టివిటీ కూడా చేసుకోవచ్చు.